ఇక్కడ చేయడానికి చాలా బాగుంది కాబట్టి ఇక్కడ చేయడానికి అంతగా ఏం లేదు డెవలప్. ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్ తోనే కేంద్రం బతుకుతుంది. సో ఇక్కడికి వచ్చి చేయడానికి ఏమి లేదు. ఏపీ చాలా పెద్దది. సో ఏపీని డెవలప్ చేయగలడానికి కొంచెం, ఎందుకంటే ఎక్కువ సినీ రాజకీయ ప్రముఖులు పూసుకొని పెరిగింది ఆంధ్ర. తెలంగాణలో ఇంతవాటికి ఏ సీఎం సినీ రాజకీయంగా ఎదగలేదు, సీఎం ఎవరు అవ్వలేదు. ఎక్కువ అక్కడ కల్చర్ అట్లా ఉంది కాబట్టి సో ఇక్కడ అనేది జనసేన పార్టీ ఇక్కడైతే డెవలప్ అవ్వదు. అక్కడైతే 100% డెవలప్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చేయడానికి అయితే ఏం లేదు. ఇక్కడకున్న రాజకీయాలకి దిగాదిగా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ 4 సంవత్సరాల పరిపాలన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ గా నిలబడితే ప్రజలు గెలిపిస్తారు ఏపీలో. పక్కా గెలిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు, ఎందుకంటే నారా లోకేష్ కి చంద్రబాబుకి అతీతంగా కొన్ని ఆయన డైరెక్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఏంటి, ఆయనకి ఏంటి అనేది డైరెక్ట్ రంగంలో దిగుతుండు. షిప్ ఈస్ ద సీజ్ గానీ, సీజ్ ద షిప్ గానీ డైరెక్ట్ గా అందరికి సారీ చెప్పాలి ఎవడైనా సరే, మంత్రి అయినా సరే అనే తిరుపతిలో విషయం గానీ కొన్ని విషయాలు ఆయన డైరెక్ట్ గా ఆయనే సీఎం లా ఊహించుకొని డైరెక్ట్ చెప్తున్నాడు. డైరెక్ట్ ఆయనకి నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను ఏదైనా సృష్టించగలుగుతాను ఫీల్ అవుతుంది. సో ఆయన ఏదైనా చేయగలుగుతాం. సీఎం ప్రెసిడెంట్ సీఎం ఏదైనా చేయగలుగుతుంది. పేరుకి డీసీఎం గానీ, ఎందుకంటే ఇంతవాటికి కేంద్రంలో పోయి అడుగు పెట్టి ఒక ప్రధానమంత్రి పక్కన కానీ అమిత్ షా పక్కన కూర్చున్న మగోడు ఎవరు లేడు. డైరెక్ట్ గా ఇంకొక చైర్ వేయండి అనే అమిత్ షా చెప్పినోడు ఎవరు లేడు. అది సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్.